కొలెస్ట్రాల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ అంటే మన శరీరంలో రక్తంలో ఉండే కొవ్వు శాతాన్ని కొలెస్ట్రాల్ అంటారు. వైద్య పరిభాషలో కొలెస్ట్రాల్ అంటారు, తెలుగులో కొవ్వు అంటారు. ఈ కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం తీసుకున్న ఆహారం అనేది మరి లివర్లోకి వెళ్తుంది. మనం తీసుకున్న ఆహారం ఏమవుతుంది? లివర్లోకి వెళ్ళి లివర్లో మనం తీసుకున్న ఆహారం గ్లూకోజ్ని గ్లైకోజ్గా మార్చుకొని మన లివర్ అనేది ఫ్యాట్గా తయారు చేస్తుంది. ఫ్యాట్గా తయారు చేసి కావాల్సినంత వరకే బాడీకి అన్ని భాగాలకి సమానంగా పంపుతుంది. మిగిలిన దాన్ని లివర్లో దాచుకుంటుంది అన్నమాట. ఎప్పుడైనా బాడీకి కొవ్వు శాతం అనేది సాలకపోయినా అందకపోయినా అప్పుడు లివర్ అనేది బాడీ మొత్తానికి తను దాచుకున్న కొవ్వుని బాడీకి పంపుతుంది. అయితే మనం తీసుకున్న ఆహారంలో ఫ్యాట్ని ఫ్యాట్గా తయారు చేసి మిగిలిన వ్యర్థాలని మనం శరీరంలో మనం తీసుకున్న ఆహారం నుంచి ఫ్యాట్గా తయారు చేసుకున్న తర్వాత మిగిలిన ఆహారం నుంచి వచ్చిన వ్యర్థాలను యూరియాగా మార్చి బ్లడ్ యూరియాగా మార్చి యూరిన్ ద్వారా బయటికి లివర్ అనేది పంపుతుంది. మన శరీరంలో ఈ విధంగా కొలెస్ట్రాల్ అనేది ఏర్పడుతుంది. అయితే కొలెస్ట్రాల్ అంటే వైద్య పరిభాషలో కొలెస్ట్రాల్ అంటారు, తెలుగులోనేమో దాన్ని కొవ్వు అంటారు. మన శరీరంలో రక్తంలో ఉంటుంది. మనకి సుమారు ఎంత ఉండాలి? 200 ఉండాలి. 200 కన్నా తక్కువ ఉంటే ఇంకా మంచిది. అయితే బోర్డర్ లైన్ ఎంత? 200 to 200 to 239 బోర్డర్ లైన్. అంటే 200 నుంచి 239 అంటే మామూలుగా బోర్డర్ లైన్. మామూలుగా అయితే నార్మల్గా అయితే 200 ఉండాలి. 200 లోపు ఉంటే ఇంకా మంచిది. అయితే 240 అట్టుంటే మరి కొలెస్ట్రాల్ మనకి వచ్చినట్లే లెక్క. కొలెస్ట్రాల్ ఐలో ఉన్నట్టు 240 ఉంటే ఇది కొలెస్ట్రాల్ మన శరీరంలో ఈ విధంగా లివర్ అనేది తయారు చేసి మన శరీర భాగాలకు పంపుతుంది. మిగిలిన దాన్ని దాచుకొని ఆ మిగిలిన ఆహారం నుంచి వచ్చే ఆహారం నుంచి ఫ్యాట్గా తయారు చేసిన తర్వాత ఆ మల్యాలని యూరిన్ ద్వారా బ్లడ్ యూరియా మార్చి యూరిన్ ద్వారా బయటికి పంపుతుంది. ఈ విధంగా మన శరీరంలో కొలెస్ట్రాల్ అనేది ఏర్పడుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.